హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్నాం బెలూం గుహలు. ఈ గుహలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం సమీపంలో ఉన్నాయి. ఈ గుహలను పర్యాటకులు చూడటానికి 2003వ సంవత్సరం నుండి అనుమతించారు. ఈ గుహలు కర్నూలు జిల్లాకు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన గుహలు. ఈ గుహలు సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల భూమికి సమాంతరంగా ఈ గుహలు ఏర్పడడం ప్రత్యేకత. 1884వ సంవత్సరం హెచ్బి ఫుటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలూం గుహల ఉనికి చాటాడు. ఈ బెలూం కేవ్స్ని మన భారత ప్రభుత్వం యూనిక్ ఎకో టూరిజం ప్రాజెక్టుగా గుర్తించింది. ఇక స్టెప్స్ దిగి కిందికి వెళ్దాం రండి, చూద్దాం కింద ఎలా ఉంది ఏమి అని. ఈ మెట్లు దిగినాక ఇలా ఉందండి. ఇక్కడ పైనుంచి సూర్యకిరణాలు పడతాయి, అంటే పైనుంచి హోల్ ఉంది, హోల్ ద్వారా సూర్యకిరణాలు పడతాయి కిందికి. ఇక్కడ ఇది గేబర్ హాల్ అండి, గేబర్ హాల్ అంటారు దీన్ని. ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి, బండలతో చేసినవి, ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తారండి. మేము వచ్చినప్పుడు అయితే స్కూల్ పిల్లలు వచ్చారు, ఒక 50-60 మెంబర్స్ వచ్చారు, చిన్నపిల్లలు. ఇది ఎంట్రన్స్ అనేది లోపలికి, ఒకసారి చదవండి. ఇప్పుడు మీకు ఒక గైడ్గా చెప్తాడు ఒక ఆయన, ఒకసారి వారి మాటల్లో వినండి ఈ బెలూం గుహల గురించి. ఓకే, విలేజ్ అంటే గ్రామం అన్నమాట. గ్రామం ఉంది కాబట్టి బెలూం గుహలని పేరు పెట్టారు. ఇది అనేది మనకు న్యాచురల్ గా అంటే సహసిద్ధంగా ఏర్పడేది, ఎవరేం త్రోవలేదు. న్యాచురల్ గా వాటర్ ఫ్లోయింగ్ వల్ల ఏర్పడింది, వాటర్ పోయిపోయి నీళ్లు పోయిపోయి అలా ఏర్పడింది అనమాట. ఇది మనకు 1884 సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫుటే దీన్ని జియాలజిస్ట్ వాళ్ళు గుహలు ఉన్నాయని తెలియజేశారు. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళా 1922-24 సంవత్సరంలో దీని మనకు ఇక్కడ 3.5 కిలోమీటర్ చూసి మనకు ఒక మ్యాప్ ఇచ్చారనమాట. మనకు 3.5 కిలోమీటర్ సర్వే చేసి ఒక మ్యాప్ ఇచ్చారు. మ్యాప్ ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ 2000 సంవత్సరంలో గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 3.5 కిలోమీటర్ మనకు చూసిన తర్వాత ఒక మ్యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కువైపోతుంది మనకు. గవర్నమెంట్ మా ఏపీ గవర్నమెంట్ 1.5 కిలోమీటర్ డెవలప్ చేశారు. నాకు చాలా ఉంది, మనమే ఉంది, మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. 2003లో ఓపెన్ చేశారు. ఇలాగ గుహలు న్యాచురల్ గా ఏర్పడినాయి. మనకు లోపల పోను ఇంత ఎడల్స్ ఉండదు, లోపల కొంచెం చిన్నగా వస్తారన్నమాట. మీరు ఎలాగంటే మీ క్లాస్ టీచరు క్లాస్లో సబ్జెక్ట్ ఎలాగ చెప్తారో గైడ్ కూడా అలాగ చెప్తారు. మీరు క్లాస్లో డిసిప్లిన్ ఎలా ఉంటారో గైడ్ దగ్గర కూడా అలా డిసిప్లిన్ ఉండాలి. లోపల అరవకోకుండా నిదానంగా వెళ్తాం. అక్కడ కొన్ని ఫార్మేషన్ ఉన్నాయి, ఎక్కడ ఉంటే అవి చెప్పుకుంటూ వెళ్తాము. ఇవి న్యాచురల్గా ఏర్పడి ఎవరేం త్రోవలేదు. ఒకప్పుడు ఎవరు పోయి అంతా దీనిపైన మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ చేయాలి. ఇక్కడ తెలువని విలేజర్స్ ఉన్నారు, చలపతిరెడ్డి రామసుబ్బారెడ్డి గారు. వాళ్ళ సహకారంతో వాళ్ళు బ్రిటిషర్స్ తొలగించి మొత్తం అంతా సర్వే చేసింది. 3.5 కిలోమీటర్ సర్వే చేయించారు అనమాట. అలాగే గుహలు అనేది లైఫ్ స్టైల్ అనమాట, శుభ్రప్రాయం అనమాట. గుహలు న్యాచురల్ గా సాహసికంగా ఏర్పడతాయి. అమ్మాయిలు అబ్బాయిలు బెలూం గుహలు అంట ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాము. మూడు సార్లు వచ్చినావా? ఎవరి మీద చూడండి ఫ్రెండ్స్, లైట్లు అయితే మంచిగా పడుతున్నాయి. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చినారు. ఇక్కడ ముందు చూడండి ఫ్రెండ్స్, విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంది కదా, దీన్ని ఇక్కడ సింహద్వారం అని పిలుస్తారు ఫ్రెండ్స్.
ఈ బెలూన్ కేవ్స్ లేక్ రాగానే నాకు నచ్చింది ఏంటంటే ఈ విద్యుత్ దీపాలు ఉన్నాయి కదా, వీటి రంగులు వెలుగులు చూస్తుంటే మరో ప్రపంచానికి వచ్చినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది సింహద్వారం అంట ఫ్రెండ్స్. ఈ అమైతే 3 సార్లు వచ్చిందంట ఫ్రెండ్స్. ఇప్పటికి ఇది రావడం 4వ సారి అంట ఫ్రెండ్స్. 3 సార్లు కంప్లీట్ చేసి 4వ సారి వచ్చిందంట. చాలా బాగా చూసిందంట అవ్వ. ఎట్లుంది ఈ ప్లేస్? ఎట్లుందవ్వా? బాగుంది. గట్టిగా చెప్పు కొంచెం. బాగుంది నాయన. ఒకసారి ఇప్పుడు చెప్పు. బాగుంది. చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇంకో అవ్వ కూడా ఉంది ఇక్కడ. చెప్పండి మీరు ఎట్లుంది ఇది? బాగుంది సార్. మేము వచ్చి మూడోసారి ఇప్పుడు. 3 సారి. రైట్, వెళ్దాం పద. రాలే. బా ఈ గుహలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇందులోకి శ్వాస సంబంధిత రోగులు కానీ ఆయాసం, ఉబ్బసం వంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారు లోపలికి రాకపోవడమే మంచిది. కొన్ని చోట్ల పైనుండి గుహల్లోకి రంధ్రాలు చేసి రంధ్రాల సహాయంతో గాలిని పంపిస్తున్నారు ఫ్రెండ్స్. అవి చూపిస్తాను. ఈ గుహలు ఎంత అందంగా ఉన్నాయో అంత భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని చోట్ల జనాలు లేకుండా భయం అవుతుంది. లేదా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. అంతేనా? అక్కడ వరకేనా? చూడండి ఫ్రెండ్స్,
గాలి కోసమని ఈ గుహలోకి పైనుంచి రంధ్రాలు ఏర్పాటు చేశారు. అందులో నుండి గాలి వస్తుంది. ఆ రంధ్రంలో నుండి గాలి వస్తుంది. ఈ రంధ్రాలని పంపు బోయర్లు అంటారు ఇక్కడ. ఈ పంపు బోయర్ల ద్వారా లోపలికి గాలి పంపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గైడ్ ఉన్నాడు ఫ్రెండ్స్. గైడ్ని కూడా కనుక్కుందాం ఫ్రెండ్స్. ఆయన పేరేందో కనుక్కుందాం ఫస్ట్. మీ పేరేంటండి? నా పేరు నాగన్న. ఇక్కడ గైడ్ అయితే నాగన్న ఉన్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాగన్నని మీట్ అవ్వండి. మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా నాగన్ననే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇక్కడ. అందుకే నాగన్ననే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీరైతే. ఇంకా చెప్పండి, ఎట్లుంటుంది లోపల? ఇంకా చూడడానికి మంచిగా ఉంటుంది ప్లేస్? మంచిగా న్యాచురల్గా ఏర్పడి మంచిగా ఉంటాయి. కొన్ని ఫార్మేషన్ డిఫరెంట్ ఫార్మేషన్ ఉంటాయి. క్యాల్షియం డిపాజిట్తో హ్యాంగింగ్ స్టాలక్టైట్ లాగా ఉంటాయి. ఆ ప్లేస్ ఏంది? ఆ ప్లేస్ దాని పేరు చెప్పు. ఆ ప్లేస్ పేరు ఇదైతే మెడిటేషన్ హాల్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు అయితే అందరూ అయితే ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళ తర్వాత అయితే మేము వెళ్తాము. వాళ్ళదైతే అయిపోయింది ఫస్ట్. అప్పటి వరకు అయితే మేము వెయిట్ చేస్తాం. ఇటు సైడ్ కోటిలింగ దర్శనం ఈరోజు వెళ్ళాలి. కమ్ చూపించిన మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక అడ్వెంచర్ అని అనవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక లైట్ అయితే పెట్టినారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను కూడా ఒకసారి మీకు వీడియోలో నేను కూడా ఇప్పుడు మీకైతే కనిపిస్తా ఫ్రెండ్స్. లైట్ ఉంది కాబట్టి ఇక్కడ. లైట్ లేకుంటే ఇంకేం లేదు. ఈడ ఉంటాం కదా. లైట్ అయితే మంచిగా పెట్టినారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. సున్నాప్రాయ ఇదే సున్నాప్రాయ అంటే వెనకిలా గైడ్ వస్తున్నాడు. గట్టిగా చెప్తున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి మీకు? వినండి. నాకు అర్థమవుతుంది, మీకు వినిపించలేదని. మరి చాలా చిన్నగా ఉంది ప్లేస్. అయితే లోపలికి వెళ్ళాలి. ఆశించాలి ఫ్రెండ్స్. మంచిగా చూసుకునే ఇదైతే క్లోజ్ చేసినారు. ఎందుకంటే అక్కడ పడిపోవడానికి ఆస్కారం ఉన్నాయని చెప్పి. అబ్బా అయ్యో బాబు ఏందిరా? అదే చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న ఉంది ఫ్రెండ్స్. చిన్న సందు. ఇప్పుడైతే కెమెరాని అయితే స్ట్రైట్గా అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇందులో వాటర్ లేదంట. ఇట్లనే బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఎందుకంటే ప్లేస్ చిన్న ఉంది. చాలా భయంకరంగా ఉంది. నైట్ పర్లేదు, అంత భయం లేదు.
అందులో అంటే వాటర్ వస్తున్నాయంట, అప్పుడు వాటర్ ప్రవేశిస్తున్నాయంట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక అడ్వెంచర్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అగో ఇక్కడైతే చిన్న చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకటి క్లోజ్ చేసినారు ఫ్రెండ్స్. మనం ఇది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది క్లోజ్ చేస్తుంది. కప్పులు అయితే వస్తున్నాయి. ఏదో కొంచెం ఏదో చెప్పాలనుకుంటు కానీ చెప్పలేకపోయాను. జాగ్రత్త కావాలి, ముందు కావాలి. ఇక్కడైతే మనకైతే గాలి రావడానికి అయితే అది ఒకటి అయితే పెట్టేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ గాలి రావడానికి పంపు అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. సీసీ కెమెరా పెట్టినారు. అక్కడ గబ్బలాలు ఇదైతే చాలా క్రిటికల్ ఉంది ఫ్రెండ్స్. Come on. Aja. Maya mana? ఇటు మాయమందిర్ పోదామా? అక్కడ అక్కడ కిందకి అది పాతల గంగ. మాయమందిరం కావాలి. ఇది విషయాన్ని తీసుకుంటే గాలి
చల్లగా ఉంది, దృశ్యాన్ని చూసుకుంటేది పైన గాలి వస్తుంది. ఫ్యాన్లు పెట్టి పంపిస్తున్నాం, మన కోసం పంపిస్తున్నాం. చెమటలు వచ్చేసాయి. నెక్స్ట్ వాళ్ళ పెట్టు మళ్ళా తర్వాత వీడియో మంచిగా మళ్ళీ బ్యాగ్లో అక్కడ పెట్టి వచ్చింటే బాగుండరా కదా. నడసలా వేసి ఇక్కడ దారి చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే లాస్ట్ ఇంతే. ఇంకా బెలూన్ గుహలంటే ఏముందని చూద్దాం. ఎక్కువ చెప్పంటే ఊపిరి ఆడతలేదు. ఎన్ని బొక్కలు పెట్టినా చూడు. దిస్ ఈస్ మాయా మందిర్. బెలూన్ గుహల్లో ఇది మాయా మందిరం అంట. ఇదే మాయా మందిరం అంటే రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఈ మాయా మందిరం పేరైతే పెట్టినా ఏం మాయ అయితే జరగలేదు ఇక్కడ. అయ్యా బాబాయ్ చూడండి, పొట్టి ఉన్నలో అయితే బాగా రావచ్చు ఈ గుహలో. ఇక్కడ సేద తీరవచ్చు గాలికి, గాలి వస్తుంది. అక్కడక్కడ గాలి తీసుకోవడానికి మాత్రం ఈ పంపు బయలు చాలా అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్. శాంతంగా ఉంది గాలి. నెక్స్ట్ వెళ్తున్నాం మాయామందిరం నుండి కోటిలింగాలకి వెళ్తున్నాం. అది మాయామందిరం ఆ రోడ్డు. ఇప్పుడు దానికి వెళ్ళొచ్చాము. ఇప్పుడు కోటిలింగాలు. ఇలా వెళ్తే అవుట్ బయట సైడ్కి వెళ్తాం. దిస్ ఈస్ కోటిలింగాల దారి. ఇక్కడ ఒకటి చేదాది ఒకటి ఫ్యాన్ ఉంది, పైనుంచి వచ్చేస్తుంది గాలి. అయ్యే బాబాయ్ దివా కింద పాతాళంగా పోవచ్చంట. ఇది పాతాళంగా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇది కోటిలింగాల దారి. అది ఆ రూట్ కోటిలింగాలది. అట్లే వస్తే ఈ స్టెప్స్ ద్వారా వెళ్తే పాతాళగంగలోకి వెళ్తామంట. ఆ రూట్ వెళ్దాం మనం. ఫస్ట్ రిటర్న్ వస్తాడు పాతాళగంగకి వెళ్ళిపోతాం.
వావ్ వావ్, నైస్ నైస్. అందమైన గుహలు, అందులోనే నేను. స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఈ గుహలో గమనించండి, కోటిలింగాలను పేరు పెట్టారు కదండి. నేను ఏమనుకున్నానంటే ఇందులోకి రాకముందు నిజంగానే కోటిలింగాలు ఉన్నాయేమో ఇందులో అనుకున్నాను, కానీ కాదండి. ఇక్కడ గమనించండి, బండ పైనుండి తాడులాగా లేదా ఊడలాగా ఉన్నాయి కదా, చూడండి. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తాయి. వీటిని అండి, చూసారా, ఊడలాగా లేదా తాడులాగా కిందికి ఏలబన్నాయి బండపై నుంచి. వీటినే స్టాలక్టైట్లు లేదా స్టాలగ్మైట్లు అని పిలుస్తారండి. వాటిని ఆధారంగా చేసుకుని ఈ గుహలోని ప్రదేశాలను కోటిలింగాలని, ఊడల మర్రి అని, 1000 పడగలని, ఐరావతానం అని, మాయా మందిరం అని పేరు పెట్టారండి. ఇక్కడ కోటిలింగాల నుంచి పాతాళగంగకైతే వెళ్తున్నాం. చూడు అమ్మో బాబోయ్, మధ్యలో ఒక మెట్టు లేదు. జాగ్రత్త మరి. ఎక్కడ పైన కదా, ఎక్కువ లేవులే, పట్టుకోలేదండి అన్నమాట. పట్టుకొని పట్టుకొని అమ్మ బాబోయ్, ఏం లేదు, అవసరం అయితే పట్టుకుంటాను. చూసి మళ్ళీ అటు బయటకు వెళ్ళొచ్చా? అటు సైడ్ నుంచి వస్తే మళ్ళీ చూసి మనకి ఎన్నికలు కాదు. అమెరికన్ కోటిలింగాలు, బట్ నాట్ దర్ లింగాలు ఓన్లీ. అమ్మ బాబోయ్, ఇక్కడ ఏదో గుడి ఉంది. అవా మరసంగవా, 3 సార్లు వేసుకుంటారా మనం ఒకసారి మరి మరసంగవా. అక్కడ షోయా ఉన్నాడు, షోయా. అవేనా వాటర్? వాళ్ళ మమ్మీ దాని వల్ల అయిపోయిందా? బయటికి నదారి. అదేరా, ఓకే ఓకే. బయటికి వెళ్ళిపోతున్నావు. వాళ్ళు ఉన్నారా? ఉన్నారా వాళ్ళకి?
Kalem Shah. తాత ఏదో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాళ్ళు కుట్టలోనే అవుట్ దిస్వేరే రైట్ ఇందాక ఇటు సైడ్ ఏదో వచ్చింది అవుట్ గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని వెళ్తున్నాం మొత్తానికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం చూసేసి మా బాబాయ్ అదే ఉంటారా మాయా బజారా ఆ బజార్ ఉంటుంది విశ్వ నో డైలీ 30,000 చదువుతారు కదా కౌంటర్ 40నా వేరే కదా అమ్మ చెమటలు వచ్చేసాయి అది అవుట్ రాసింది దిగేదేమో లాస్ట్ ఓడల మార్గం అయితే వెళ్తున్నాం ఎవరు లేరు చాలా భయంకరంగా ఉంది అమ్మ బాబాయ్ ఒక అక్క వాళ్ళు వెళ్తున్నారు సైడ్ జర్రా కమాన్ ఇది కూడా గాలేదు అవురే మొత్తం డౌన్ అయిపోతుంది ఆక్సిజన్ అప్పుడే మనిషికి బ్రీతింగ్ వేరే వస్తుంది లాంగ్ ఉందానా ముందు మళ్ళీ వెనక్కి రావాల్సింది అది లాంగ్ ఉందా దిస్వేనారా సరే కమాన్ గాలి అయితే ఏం లేదు బ్రీతింగ్ లెవెల్ వేరే వస్తుంది భయం అవుతుంది ఇదే అంట దిస్ ఈజ్ మండపం అంట ఏం మండపం రా ఇది ఫోటోలు లేవమ్మా ఏదో తేడా ఉంది ఇదే అనుకుంటున్నాను ఓడల మరి అదేదో మండపం రాశారు స్లిప్ అవుతుంది ఏముందా అవునే జారుతుంది ఇది ఓడల మరికి దారి అంట చెమటలు అయితే కారిపోతున్నాయి ఇంకా పైన వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి చాలా క్లియర్గా కనిపిస్తాయి
ఇంకా క్లారిటీ అంటే చుక్క ఉంది స్టాలక్టైట్లు చూసారా, స్టాలగ్మైట్లు అంటారు. వీటిని ఆధారంగా చేసుకుని అయ్యో బాబోయ్ ప్రదేశాలకు కోటలింగాలు, ఊడలమర్రి, ఏదో వింత ప్రపంచంకి వచ్చినట్టుంది మాయామందిరం అని పేరు పెట్టారు. స్లిప్ అవుతున్నాయి చెప్పులు కూడా, బంకమట్టి ఉంది కింద. క్లోజా? ఏంది ఊడలమర్రి అంటే ఏంది? చూడాలరా లోపలికి వెళ్ళి. స్లిప్ అవుతుంది. వాట్? నో నో నో. ఇదే ఊడలమర్రి అంటే ఇదే అంట. ఇక చూసారా, ఇవే ఊడలంట, ఇవే లింగాలు, ఇవే ఊడలు. ఊడలమర్రి లోపలికి వచ్చాము. మొత్తం బ్రీతింగ్ గాలి ఆడట్లేదు, మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి. ఇక అయ్యో బాబాయ్. ఫ్రంట్ అయితే మొత్తంగా బంకమట్టుతుంది, మీకు కనపడదు, జారిపోతున్నాం. మొత్తం చెమటలు వస్తున్నాయి. ఊడలమర్రి అంటే మేము ఏమో ఊడలు ఉంటాయి అనుకున్నాం, ఇవే అంట ఊడలంటే. ఇంటూ వాటర్ వస్తుంది, ఇవే ఊడలంట. చూడండి చెమటలు కారిపోతున్నాయి. కమాన్ రే దివా. మొత్తం నానిపోయాము. ఇదే బయటికి, ఇదే భయంతో బయటికి పరుగులు తీస్తున్నాం. చెమటలు వచ్చేసాయి, బ్రీతింగ్ కావట్లేదు అసలు. వచ్చారా వాష్?